ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. భక్తుడైన దావీదు మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతే, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతే, తండ్రి మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచు. శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయండి. ఆమేన్. తల వంచుకొని ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, 2024 సంవత్సరం నైనా చివరి మాసములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. సంవత్సరం 11 నెలలు ఒకెత్తు, ఈ 12వ మాసం ప్రత్యేకత. ఇందులో మీ యొక్క జన్మదినాన్ని మేము ఆచరిస్తున్నాం. ప్రపంచ యావత్తులో కూడా నైనా డిసెంబర్ మాసం నిన్ను ప్రేమించిన బిడ్డలందరూ కూడా నీలో ఆనందిస్తూ ఉంటారు. నీ యొక్క జన్మదినాన్ని ప్రభువా నెలంతా కూడా ఆనందముతో సంతోషముతోనైనా గంతులు వేస్తూ ఎన్నో కీర్తనల గానాలతోనైనా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక సంఘాలు కొనియాడుతూ ఉంటాయి. అదే రీతిగా బేతేలు క్రీస్తు సంఘం ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క ఆరాధనను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే లైవ్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారో అటు బిడ్డలను, వారి కుటుంబాలు ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైన మాసములో ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. జరుగుతున్న ఆరాధన, మా యొక్క ఆరాధన పల్లకిలో మీరు ఆసీనులై నైనా ఈ ఆరాధనను ఘనముగాను జయకరముగాను జరిగించుకొని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మాలో ఏకాగ్రతను దయచేయండి. వెలగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పదవులు అనుగ్రహించమని, బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరచమని, మాట్లాడేది నేను కాదు నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. ఒక ఆరాధన అంతటిలో ప్రభు మీరే మా మధ్య నుండి జరిగించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కొన్ని పాటలు పాడుకుందాం. మౌనతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే
నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ముడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ముడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, అకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలమును అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
హల్లెలూయా. హల్లెలూయా. 467. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భుజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయను, ఆకాశమందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, పూర్వలోకమందున గొల్లగాల శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక, ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరవతారుడా, నిన్ను నేను సౌఖ్యమా, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, రావేనేతి సూర్యుడా, దావీదేవ పుత్రుడా, నీదు రాకవలెను లోక సౌఖ్యమయేను, భూనివాసులందరూ మృత్యుంజీతి గెల్తురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. హల్లెలూయా. సుగుణాల సుధామధుర కిరణాలని పాట పాడుతుందాం. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని కిరణ అరుణోదయం, సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని కిరణ అరుణోదయం, శ్రమ విలత హృదయాలు వెలుగైనవి, మరణాల తెరచాప మరుగైనది, శ్రమ హృదయ హృదయాలు వెలుగైనవి, మరణాల తెరచాప మరుగైనది, సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని కిరణ అరుణోదయం, దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలకు వెలిసాడని, దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలకు వెలసాడని, నవలోక గగనాలు పిలిచావని, పరలోక భవనాలు తెరిచావని, నవలోక భవనాలు పిలిచాడని, పరలోక భవనాలు తెరిచాడని, ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది,
పాడే పాటలు పశువుల శాలను ఉయ్యల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది. పాడిన పాటలు పశువుల శాలను ఉయ్యల వేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని కిరణ అరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకిలా. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకిలా. క్షమ హృదయ సానాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. శ్రమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు. నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు. నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే. నిన్ను కనక నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. నిన్ను కనక నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణ కరుణోదయం. హల్లెలూయా. శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో. నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున. ఇమ్మను ఏడనడి నామమందున, ఇమ్మను ఏడనడి నామమందున. శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో. నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున. దేవపుత్రుడు మనుజుడాయెనందున, దేవపుత్రుడు మనుజుడాయెనందున. శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో. నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి. పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి. శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో. నేడు పయాక బెత్లెహేమయూరిలో,
నేడు ప్రయాక బెత్లహేమ మయూరిలో గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా గొల్లలెల్లారు గొప్ప వార్త దూత వార్త దూత చల్లగా స్త్రీయ సోండు జన్మించు రేయిలో స్త్రీయ సోండు జన్మించు రేయిలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో మన కొరకొక శిశువు బోటెను మన కొరకొక శిశువు బోటెను ధరలో మన దోషములు పోగొట్టెను ధరలో మన దోషములు పోగొట్టెను స్త్రీయ సోండు జన్మించేలో స్త్రీయ సోండు జన్మించేలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో పరలోకపు సైన్యము గూడెను పరలోకపు సైన్యము గూడెను మిట్టవర రక్షకుని గూర్చి పాడేను మిట్టవర రక్షకుని గూర్చి పాడేను స్త్రీయ సోండు జన్మించేలో స్త్రీయ సోండు జన్మించేలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో అక్షయుండగు యేసు వాచెను అక్షయుండగు యేసు వాచెను మనకు రక్షణంబు సిద్ధపరచేను మనకు రక్షణంబు సిద్ధపరచేను స్త్రీయ సోండు జన్మించేలో స్త్రీయ సోండు జన్మించేలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో నేడు పయాక బెత్లహేమ మయూరిలో దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో తిరిగి చక్కటి పాటల ద్వారా దేవుని మహిమపరిచాము. మరి వాక్యములోనికి వాళ్ళక మునుపు కీర్తన ద్వారా మన మధ్యలో పాస్టర్మ గారు మరి యొక్క 34వ కీర్తనము మనకు చదివి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుంది. కనపడతలేదు దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము 1 నుండి 22 వచనములు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవాను విచారణము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూను లజ్జగింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమ అన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత
కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. బ్రతుకగోరు వాడైనను ఉండువాడైనను ఉన్నాడా? మేలు కొందును అనగా అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకపై కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు నా కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టికి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు వంగి ఉన్నది. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకములు భూమి మీద నుండి కొట్టివేయబడుటక యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయముల గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపద ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడడు. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంది. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గత వారంలో మమ్మల్ని నిరెక్కల కింద కాచి కాపాడి ఈ విశ్రాంతి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని ఈ వరకు లేవనెత్తిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమందికి ఇటువంటి తరుణం లేకుండా ఉన్నారు, కానీ మాకు మాత్రం ఇటువంటి తరుణం ఇచ్చి మమ్మల్ని నీ కనుదృష్టితో మమ్మల్ని ఎల్లప్పుడూ కాచిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. నీ కనుదృష్టి ఎప్పుడు మా మీద ఉన్నందుకు మేము ఈ వరకు జీవించుచున్నాము దేవా. నీకు అనేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఒకవేళ నీ కనుదృష్టి మా మీద లేని ఎడల మేము ఏమై పోవుదమో మాకే తెలియదు దేవా. మమ్మల్ని క్షమించి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచే విధానం బట్టి కూడా అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వారు వర్ధిల్లుదురని వాక్యము సెలవించినది. అవును, యెహోవా యందు భయభక్తులు లేని ఎడల వాళ్ళని విసర్జిస్తాను కూడా నువ్వు వాక్యం సెలవిచ్చి ఉన్నావు దేవా. మేము ఎల్లప్పుడూ నీలో వర్ధిల్లడానికి మాకు మంచి మనసును కలిగించే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఇంకా మేము ఎల్లప్పుడూ నీలో ఎక్కువగా ఆనందించడానికి సహాయం చేయము. మేము వెళ్ళేటప్పుడు, మార్గంలో నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఎల్లప్పుడూ ద్వితీయోపదేశ కాండములు చెప్పిన విధముగా మేము ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి నడవడానికి సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. మేము ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి మాకు సహాయం చేయము దేవా. అదేవిధంగా దేవా, ఎంతోమంది నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. వారిని ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరున దీవించి కాచి కాపాడు. లైవ్లో ఎంతమంది అయితే నీ వాళ్ళ మీద నీ కనుదృష్టి ఉందో ప్రతి ఒక్కళ్ళు నువ్వు పేరు పేరున దీవించి కాచి కాపాడము. వాళ్ళు ఎందుకొరకు వాళ్ళు నిన్ను నీ దగ్గర నీ సన్నిధానంలో వచ్చారో మాకైతే తెలియదు దేవా. వాళ్ళు లోక ఆశలో ఉన్న ఎడల వాళ్ళను క్షమించుము దేవా. నీ పక్క నీ ప్రార్థన వినడానికి, నీ వాక్యమును వినడానికి వాళ్ళు వేగరి పడి రావడానికి సహాయం చేయము దేవా. పడకలో ఉండి నిన్ను వాళ్ళు నీ తట్టు తిరిగి చూసేటప్పుడు నువ్వు వాళ్ళకు మంచి సమాధానం ఇచ్చే దేవుడవై ఉన్నావు దేవా. వాళ్ళు ఏ దాంట్లో ఏ అభిప్రాయంతో ఉన్నారో మాకైతే తెలియదు. నువ్వు బౌటంగా ప్రతి ఒక్క మనసును తెలిసే దేవుడవై ఉన్నావు దేవా. ప్రతి ఒక్కరి చూపులను నువ్వు పరీక్షించే దేవుడవై ఉన్నావు దేవా. నువ్వు ప్రతి ఒక్కరికి ఏం అవసరత ఉన్నాయో వాళ్ళకి తీర్చే దేవుడవై ఉన్నావు దేవా. నువ్వు ఒక్కడే దేవుడవని నమ్మిన ఎడల ప్రతి ఒక్కళ్ళు దేవా, అవును దేవా, వేరే దేవుడు మాకు లేడని వాళ్ళు చెప్పుచున్నారు దేవా. మేమందరం అదే విధముగా నమ్ముచున్నాము దేవా. మాకు వేరే దేవుడు లేదు, యెహోవా దేవుడే మాకు గొప్ప దేవుడని మేము చెప్పుకొనులాగున మమ్మల్ని ఇంకా ఆశీర్వదించి కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. అవును దేవా,
మాకు ఇది ఈ వరకు నువ్వు నడిపిన విధానం బట్టి మా కుటుంబంలో అన్ని విధాలు నువ్వు నడిపి మాకు అన్ని విధాల ఆరోగ్యమును కలిగించి నీలో భయభక్తితో కలిగి మేము ఈ వారంలో కొண்டாడడానికి ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. అదే చిన్నదాన్ని నీ హస్తం ద్వారా కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. బంటి అనారోగ్యంగా ఉన్నాడు, అవును దేవా, బంటిని కూడా నువ్వు కాచి కాపాడము. ఆయన ఇంకా పరిస్థితి బాగాలేదని నిన్న విన్నాము దేవా. ఆయన పరిస్థితిని మెరుగుపరిచే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఇంకా ఎంతోమంది ఉన్నారు అనారోగ్యంగా దేవా. ప్రతి ఒక్కళ్ళను నువ్వు పేరు పేరున దీవించి మంచి ఆరోగ్యంను కలిగించి నీ దగ్గర వాళ్ళు వచ్చి నిన్ను మోకరించి నీ దగ్గర ప్రార్థన చేయడానికి సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. ఎంతమంది అయితే నీకు దూరముగా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు వాళ్ళని నీ దగ్గర రప్పించుకోవడానికి సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. అదే విధముగా దేవా, ఎక్కడైతే నీ సంఘంలో ప్రతి ఒక్క సేవకులు ప్రార్థన చేయుచున్నారు, ప్రసంగం చేయుచున్నారు, ప్రతి ఒక్క సంఘములో నువ్వు వాళ్ళ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడము. అవును దేవా, ప్రతి ఒక్క సంఘములో నేను మీ మధ్యలో సంచరిస్తున్నాను వాగ్దానం చేసిన దేవా. అవును దేవా, నువ్వు ఇప్పుడు మా మధ్యలో కూడా మేము 2-3 ఉన్న ఎడల నువ్వు మా మధ్యలో కూడా సంచరించి మా వాక్యమును వింటున్నావని మేము నమ్ముచున్నాము దేవా. నీ దాసుడు ఏ వాక్యమైతే మాకు వెదజల్లుతున్నాడో మంచి వాక్యమును ఆయన నోటి నుంచి ఆయన నోటిని నీ బూరగా వాడుకొని మాకు మంచి వాక్యమును వెదజల్లడానికి సహాయం చేయము దేవా. ఇంకా ఎక్కువ ఎదగడానికి సహాయం చేయవా. అటు ఇటు దొరలకుండా నీ వాక్యంలోనే గడవడానికి సహాయం చేయము దేవా. నీ వాక్యంలో నిలకడగా ఉండి ఆయన ఇంకా ఎక్కువగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయము దేవా. మేము వేరే చోట కూడా వెళ్ళి నీ వాక్యంను చెప్పడానికి సహాయం చేయము దేవా. జనాలకు నీ వాక్యము ఎంతోమందికి తెలియదు దేవా. అటువంటి అవకాశాన్ని కూడా మాకు కలిగించము దేవా. మేము వేడుకొనుచున్నాము దేవా. ఎవరికైతే వాక్యము వెదజల్లలేక అక్కడ స్థలం ఉన్నదో ఆ స్థలంలో మమ్మల్ని పంపిస్తావని నమ్ముచున్నాము దేవా. మేము వెళ్ళి అక్కడ ఆ స్థలంలో ఉండి వాక్యంని వెదజల్లి రావడానికి కూడా మాకు ఒక అవకాశంను కలిగించే విధానం నమ్ముచున్నాము దేవా. దానికి అనేకమైన స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. అవును దేవా, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున దీవించి నీ జన్మదినాన్ని మాసాన్ని మేము కొண்டாడేటప్పుడు మాకు నీ కృప చాలా అవసరము దేవా. నీ కృప లేనిదే ఏది లేదు దేవా. నీ జన్మదినము ఈ నెలంతా మేము జరుపుకోవడానికి సహాయం చేయము దేవా. ఆది నుండి అంతము వరకు నీ వాక్యంలో విని నీ వాక్యం నిన్ను ఆరాధించడానికి మాకు మంచి అవకాశాన్ని సమయాన్ని ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చి నీ ప్రార్థన నీ నామములో వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ను బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో వాక్యానికి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రిస్మస్ మాసంలో ఉంటున్నాము కనుక క్రిస్మస్కు కావలసిన వాక్యాన్ని మనము నెమరు వేసుకుందాం. మరి నేటి పునరుత్థాన దినములో ప్రభు సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో నలభై 49వ వచనాన్ని చదువుతున్నాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ ధన్యురాలు అందరూ నేటి వరకు కూడా మరియమ్మను కొనియాడుతున్నారు. ఈ మరియమ్మ విషయంలో మనం ఈరోజు ధ్యానిస్తాం. యోసేపు భార్య అయిన మరియమ్మ, ఆమె సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. యవనరాలైన స్త్రీ. ఆ రోజుల్లో ఆమె చాలా భయభక్తులతో ఉండే కుమార్తెగా
యవనురాలుగా కనబడుతుంది. నేటి దినాన మన ఇంటిలో అలాంటి భయభక్తులు కలిగిన బిడ్డలు ఉంటూ ఉన్నారా చూసుకోవాలి, గమనించుకోవాలి. మరి ఆమె చాలా భయభక్తులు కలిగిన స్త్రీగా కొనియాడబడుతుంది. ధన్యురాలని, ఆమె ధన్యురాలుగా, స్త్రీలలో నీవు ప్రత్యేకింపబడినదానవు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధన్యురాలైన స్త్రీ. అప్పుడు కూడా స్త్రీలు ఉన్నారు, అనేకమైన స్త్రీలు ఉన్నారు. అందులో ఈమె మాత్రము ధన్యురాలుగా, దేవుని ఆకర్షించురాలుగా కనబడ్డది. ఈ మాటలు చెప్తున్నది సాక్షాత్తు ఆ సమయంలో ఇద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ. మరి ఎలిజబెత్ అమ్మగారు ఆ తర్వాత స్త్రీలలో నీవు ధన్యురాలు అని చెప్పింది. నీవు దేవుని చేత ఆశీర్వదించబడుతున్న స్త్రీగా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పింది సాక్షాత్తు గాబ్రియేలు దూత. ఈ యొక్క కార్యక్రమాల్లో యేసుక్రీస్తు రాకడకి గల కారణం ఒక ధన్యురాలైన స్త్రీగా మరియమ్మను ఎంచుకున్నాడు దేవుడు. అందుకే 42వ వచనంలో అంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపదగిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఇదిగో నీకు శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసాను. ప్రభు ఆమెకు తెలియచిన మాటలు సిద్ధించును గాక. కనుక నమ్మిన ఆమె ధన్యురాలు ఆయను. అప్పుడు మరియా ఇట్లా, నేను అప్పటి వరకు ఆమె మాట్లాడుతోంది ఎలిజబెత్. అప్పుడు మరియా మాట్లాడింది 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోనండి. వారిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, ఆత్మీయ బిడ్డలుగా మన సంభాషణ ఎలా ఉన్నది ఆలోచన చేయండి. మరియమ్మ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఎవరి ప్రాణము? నా ప్రాణము ప్రభువుని మరియమ్మ అంటుంది. ఆమె నీతిమంతురాలు, ఆమె భక్తిపరురాలు, ఆమె ధన్యురాలైన స్త్రీగా ఉన్నది. అందుకే ప్రభువులో ఆమె నిరంతరము ఆమె ప్రాణమును దేవుని యందు గణపరుస్తూ ఉన్నది. 47వ వచనం, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. దీనంగా ఉన్న స్థితిని దేవుడు దయచూపువాడు. అందుకే మరియమ్మ విషయంలో ఆమె నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఈ మాటలు చెప్పగల శక్తి మనకు ఉండాలి. నా దేవుని యందు నేను ఆనందిస్తున్నాను, నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను, సమాధానంగా ఉన్నాను, నా కుటుంబము శాంతి సమాధానాలతో నిండి పొర్లుతూ ఉన్నది అని చెప్పగలగాలి. నువ్వు దేవుని యందు ఆనందిస్తే దేవుని కార్యాలు నీలో జరుగుతాయి. మరి యోసేపు భార్య అయిన మరియా ప్రత్యేకించబడిన స్త్రీగా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు, ఇది జరిగింది 2024 ఇయర్స్ బ్యాక్, అని నేటి వరకు ఆమె ధన్యురాలైన స్త్రీగానే కొనియాడబడుతుంది. హల్లెలూయా. లోకరక్షకుని తల్లిగా, ఆమె లోకానికి ఒక ప్రత్యేకతగా, ఆమె లోకంలో ఉన్న భయభక్తులతో కూడిన ఆ అప్పట్లో ఉన్న యవన స్త్రీలలో, ఆ కాలంలో ఉన్న యవన స్త్రీలలో ఈమె ప్రత్యేకించబడిన స్త్రీగా, దేవుని ఆకర్షించిన స్త్రీగా ఆమెను కనబడినట్టుగా చూస్తున్నాం. మరి ఆ స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని ఎలిజబెత్ చెప్పినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాను.
గాబ్రియేలు దూత మరియకు మరి తెలియజేసిన మాటలు నమ్మినప్పుడు మరి అది ఆశీర్వాద మరి ద్వారా రక్షకుడైన యేసుక్రీస్తును జన్మించింది. ఆ తల్లి యేసుక్రీస్తుకు తల్లిగానే ఉంటావు అన్నప్పుడు ఆ మరియమ్మ ఎంత ఆనందంతో ఉండదు, పొంగిపోయిందో చూడండి. ఈ లోకరక్షకునికి నువ్వు తల్లిగా అవతరిస్తావు, నువ్వు తల్లిగా ఉంటావు. ఆయన ఈ లోకాన్ని రక్షించటానికి నీ గర్భములో ఉద్భవిస్తాడు అన్నప్పుడు ఆమె ఎంతగా ఆనందించిందో, ఎంతగా సంతోషించిందో. ఆ గొప్ప మాట ఆమె చెవులారో వింటా ఉంటే, అద్భుతమైన మాటలు ఆమె వింటా ఉంటే, వారిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ దూతకు మరియమ్మకు నువ్వు ధన్యురాలు అమ్మా అని చెప్పినప్పుడు, అవేంటి ధన్యవచనాలు అని ఆమె తిరుగు ప్రశ్న వేసినప్పుడు, నువ్వు స్త్రీలలో ప్రత్యేకించబడిన స్త్రీవి, నీ గర్భంలో పుట్టబోయిన శిశువు, నీ గర్భంలో పుట్టబోయే శిశువు లోకరక్షకుడు, అనకు యేసు అని పేరు పెట్టు. బా, ఎంత చక్కటి సంభాషణ వారిద్దరి మధ్యలో. నీ గర్భంలో పుట్టబోయే కుమారుడు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించే కుమారునికి నువ్వు జన్మనిస్తావమ్మా అన్నప్పుడు ఆమెలో ఆనందం ఎంతగా ఉప్పొంగిపోయిందో. యవనరాలైన స్త్రీ, కేవలము ప్రదానం చేయబడిన స్త్రీ, కేవలం యోసేపుకు ఒక భార్యగా ప్రదానము చేయబడిన స్త్రీగా ఆ యవనురాలు ఉన్నప్పుడు, దేవదూత తనతో మాట్లాడుతున్నప్పుడు, ఎలిజబెత్ అమ్మ ఆమెతో సంభాషించినప్పుడు ఆమె ఎంతగా ఉప్పొంగిపోయిందో, ఎంతగా ఉప్పొంగిపోయిందో. మరియా తాను దీనస్థితిని మరి జ్ఞాపకం చేసుకొని దేవుని యందు ఆనందించాను. ఆమె దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గొప్ప స్త్రీ అంటే ఆత్మీయంగా గొప్ప స్త్రీ, ధనవంతురాలైన స్త్రీ కాదు, పేరు ప్రఖ్యాతలు ఉన్న స్త్రీ కాదు, ఒక రాజుల కుటుంబంలో, ఒక ధనవంతుల కుటుంబంలో ఉన్న స్త్రీ, బీద కుటుంబం, బీద మనస్తత్వం, నీనాలాగనే బీద మనస్తత్వం, దీనస్థితి, చాలని స్థితి, అప్పటి వరకు ఉన్న పరిస్థితి. ఆ దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రోజుల్లో కావాలంటే ఇంకా అనేకులు ఉండవచ్చు స్త్రీలు, కానీ మరియమ్మ దేవుని తండ్రి అయిన దేవుని ఆకర్షించిన కుమార్తెగా ఉన్నది. ఆమె మనస్సు దీన మనస్సు, దయగలిగిన హృదయం, నిందారహితమైన హృదయం, నిందలు లేవు, దీన మనస్సు, దీన మనస్సు. ఆమె దీన మనసును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దీన మనసును జ్ఞాపకం చేసుకున్నదని ఆ మరియమ్మ ఎంతగానో హృదయంలో ఆనందిస్తూ పొంగిపోయింది. లోకాన్ని రక్షించే రక్షకుడు నా గర్భంలో ఉద్భవిస్తాడా, నేను ఎంతగా రుణపడి ఉండాలి. దీన మనసు కలిగిన స్త్రీగా ఆ యొక్క మరియమ్మ విషయంలో దయ చూపినప్పుడు ఆమె ఎంతగానో నమ్మి ఆనందించింది. రక్షకుడైన యేసుకు నేను జన్మనిస్తానా? దీన మనసుతో దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆనందములో ఉప్పొంగిపోయినప్పుడు, మరి దేవుడు నా యందు దయ చూపించాడా అని మరియా దేవుని జ్ఞాపకం చేసుకుంది. ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా. మరి నా పరిస్థితి ఏంటి? కేవలం నటిస్తున్నామా? నిజమైన దేవుని జన్మలో ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఇదిగో 24వ సంవత్సరంలో ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నావు. అవకాశం నీది. నీ హృదయాన్ని తెరిచి ఆహ్వానిస్తావా? అన్నాడు మరియమ్మ. దీనస్థితి, ఈరోజు నీ యొక్క దీనస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ యందు దయ చూపిస్తూ ఉన్నాడు, నీ కుటుంబం యందు దయ చూపిస్తూ ఉన్నాడు. నీ దీనస్థితిని ఆయన గమనిస్తున్నాడు. నీ హృదయంలో ఆయన జన్మించాలని ఆశతో ఉన్నాడు. ఆహ్వానిస్తావా?
నీ హృదయం తెరచూస్తావా? మరియమ్మ దీనస్థితిని బట్టి యెహోవా దేవుడు ఆమె హృదయాన్ని ఆనందింపజేసినప్పుడు ఆమె ఒప్పొంగిపోయింది. ఎంతగా ఆ స్త్రీలలో ఆ దేవదూత గాబ్రియేలు దూత ఆమె దగ్గర మాట్లాడినప్పుడు, ఆ ఎలిజబెత్ మరియా అని పిలిచినప్పుడు, ఆ వందన వచనాలు ఆమె స్వీకరించినప్పుడు, ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆమె గంతులు వేయటం, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినదై గర్భవతిగా ఆమెను దీవించినప్పుడు, ఆమెను ఆశీర్వదించినప్పుడు, వారిద్దరూ మరి చుట్టరికంలో ఉన్నారు. ఒకరినొకరు ఆప్యాయతగా కలుసుకునే రోజులవి. మరియా ఎలిజబెత్ గర్భంతో ఉన్నదని ఆ విషయాన్ని తెలుసుకుని ఆమెను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఈమెను ఒకరి మాటలు ఒకరిని పరామర్శించినప్పుడు వారు ఉప్పొంగిపోయారు. ఎలిజబెత్ యోహానుకు తల్లిగా, మరియమ్మ యేసుక్రీస్తుకు తల్లిగా, మరి వారిద్దరి యొక్క జీవితం లోకములో ప్రత్యేకత ఉన్నది కనుక ఆనాడు జరిగిన ఆ సంఘటన నేటి వరకు వారి ధన్యురాలుగా ఉన్నారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారి యొక్క జీవితాలు ఆశీర్వాదమైన జీవితాలు. నేటి దినాన అలాంటి స్త్రీలు ఉండాలని, ఒక నమ్మకమైన కుటుంబం ఉండాలని, ఒక నమ్మకమైన స్త్రీలు దేవుని ఎదుట కనబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి క్రిస్మస్ నువ్వు జరుపుతున్నావు? సర్వశక్తిమంతుడైన దేవుడు మరియమ్మ పట్ల గొప్ప కార్యము చేసెను. తద్వారా అన్ని తరముల వారికి ఆమె మరియ ధన్యురాలని నేటి వరకు కొనియాడబడుతుంది. ధన్యురాలుగా ఆ ధన్యురాలైన స్త్రీని పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆమె అందించజేసిన నవమాసాలు మోసే రక్షకునికి తల్లిగా, అందుకే సర్వ శక్తిమంతుడైన దేవుడు మరియమ్మ అట్లా గొప్ప కార్యము జరిగించాడు. కాబట్టి ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తరములో కాదు నేటి తరములో కూడా ఆ స్త్రీని ధన్యురాలైన స్త్రీగా నాని జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. చూసారా? ఆ తరంలోనే కాదండి, నేటి తరం వరకు కూడా ఆమె ధన్యురాలైన స్త్రీగా అని అందరూ అనుకొనిచున్నారు. దేవునికి మరి భయపడితే దేవుని కార్యాలు ఉంటాయి. దేవునికి భయపడకపోతే ఏ కార్యం నీ హృదయంలో జరగదు. వారు భయపడ్డారు, దేవుని పట్ల నమ్మకం ఉంచారు, దేవుని పట్ల భయం ఉన్నది, దేవుని పట్ల భక్తి ఉన్నది. కాబట్టే వారు ప్రత్యేకించబడిన స్త్రీలుగా ఎంచబడ్డారు. ఆ రోజుల్లో స్త్రీలు లేరా? ఆ రోజుల్లో పురుషులు లేరా? ఆ రోజుల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అనేకమైన కార్యాలు చేసే గొప్ప గొప్ప నాయకులు కూడా ఉన్నారు. కానీ వీరిని ఎందుకు ప్రత్యేకతలో తీసుకున్నారంటే వీరిలో గొప్పతనం ఏంటో తెలుసా? దేవుని అంటే భయభక్తులు కలిగి ఉన్నవారు. ఎంతగా చూడండి, దేవునికి భయపడితేనే కానీ కనికరము ఉండదు. మనము దేవుని పట్ల ఎలిజబెత్ అమ్మాయినా కానీ మరియమ్మ అయినా కానీ వీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకే దేవుని దృష్టిని వీరు ఆకర్షించుకున్నారు. అందుకని మరి దేవునికి భయపడితేనే దేవుని కనికరం ఉంటుంది అని మరియ నమ్మింది. ఆశీర్వాదానికి దేవుని కనికరము పొందింది. ఆమె నమ్మింది అటు కనికరం. ఆమె ఎలాంటి పరిస్థితి? దీన పరిస్థితి. ఆమె కృప పొందింది. హల్లెలూయా. స్త్రీలలో నువ్వు కృప పొందినదాను. దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దీనస్థితి కలిగి ఉన్నావా? నీలో దేవుని కృప పొందాలి అంటే, దేవుని కృప పొందిన కార్యాలు నీలో జరగాలి అంటే నీ స్థితి దీనస్థితి అయి ఉండాలి. గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, గొప్ప కార్యాలు జరిగించడానికి సమర్థుడైన ఆ శక్తిని పొందుకొని ఈ లోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా. సర్వశక్తి అధికారి.
ఈ చివర మొదలుకొని దేశాల్లో ఏ చివరి వరకైనా పర్వాలేదు, ఆయన కార్యాలు చేయడానికి సర్వాధికారము చేత పట్టుకొని వచ్చినవాడు. అందుకే అటువంటి దేవుని పట్ల భయభక్తులతో ఉన్నది కాబట్టి దేవుని కనికరము పొందింది మరియమ్మ. స్త్రీలలో ప్రత్యేకించబడిన స్త్రీగా ఆమె నేనాలాగనే మనిషే, కానీ భక్తిపరురాలు, యథార్థవంతురాలు, ప్రార్థన శక్తిపరురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము చేయక నీతిగా నిజాయితీగా బతికిన స్త్రీగా, ఆ రోజుల్లో కూడా ఇలాంటి దుష్టస్థితినే అయినా దాన్ని జయించగలిగిన స్త్రీగా మనది. హల్లెలూయా. కాబట్టి గమనించిన ప్రియ దేవుని బిడ్డ, మరి ఆమె గొప్ప కార్యములు చేశానని ఆమె నమ్మింది. నా పట్ల దేవుడు ఈ దీన స్థితిరాలైన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, గొప్ప కార్యాన్ని నా పట్ల జరిగించాడు. ఆ దీన మనసుతో ఎంతగా ఆనందించిందో. ఈరోజు మన కుటుంబాల పరిస్థితి ఏమై ఉన్నది? ఆమె యవనురాల్లో ఉన్నప్పుడే మరియమ్మ పరిశుద్ధమైన జీవితం జీవించింది. హల్లెలూయా. యవనురాలుగా ఉన్నప్పుడే, కన్యకగా ఉన్నప్పుడే. నేటి కన్యకలను మనం చూస్తే ఇటొక మనసు, అటొక మనసు, అబ్బా చెప్పటానికి అసలు అవధులు. అంత చెడిపోయిన మనస్సులు కలిగి ఉన్న యవన బిడలను చూస్తూ ఉన్నాం నేటి దినాన. ఒక్కరా ఇద్దరా? ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్. ఇటు పోతే ఒకడు, అటు పోతే ఒకడు, బాయ్ ఫ్రెండ్లలో మునిగి తేలిపోతున్నారు యవన బిడ్డలు. ఎంత ఘోరమైన పరిస్థితులు నేటి దినాన. వారితో పాటు డ్రగ్స్, వారితో పాటు మద్యాన్ని సేవించడం, వారితో పాటు కాలేజీలను ఎగరగొట్టడం, వెళ్ళిపోవడం, తిరగటం, షికారీలు చేయడం, కుటుంబాన్ని తల్లిదండ్రులను నమ్మించినట్టే నమ్మిస్తున్నారు. లోక ఆశలో, లోకములో పడిపోయి భయంకరమైన పరిస్థితిలో నేటి యువత జీవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? డ్రగ్స్కు బానిసైపోతున్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా డ్రగ్స్కు బానిసైపోతున్నారు, గంజాయికి బానిసైపోతున్నారు. కాలేజీకి వెళ్తున్నారని తల్లిదండ్రులు నమ్ముతున్నారు, కాలేజ్ ఫీజు కట్టమని బిడ్డల చేతికి ఇస్తున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు మత్తు డ్రగ్స్ని కొంటూ ఉన్నారు. కాలేజ్ ఫీజు కట్టక, కాలేజీలోకి వెళ్ళక, ఈ లోకంలో యవన బిడ్డలు. కానీ మరియమ్మ విషయంలో తాను కూడా యవనురాలైన స్త్రీ ఉన్నప్పటికీ కూడా మరియమ్మ పరిశుద్ధంగా జీవించింది కనుక నీతిమంతురాలుగా ఉన్నది. నేటి యవన బిడ్డలకు మరియమ్మ ఒక ఉదాహరణ కావాలి. నేటి యవన స్త్రీలకు మరియమ్మ వంటి మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని కృప నీ మీద పొందాలి, దేవుని కృప ఆశీర్వాదంతో నీవు నింపబడాలి అంటే నీ కుటుంబానికి మంచి పేరు రావాలన్నా, నీ తల్లిదండ్రులకు మంచి పేరు నువ్వు తీసుకొని రావాలి అన్నా, నువ్వు పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధ బిడ్డగా నువ్వు అభిషేకించబడు. ఈ లోకమే గొప్ప పాపము. ఈ పాపములో నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. జీవించవచ్చు. మరియమ్మకు సాధ్యమైనప్పుడు నీకు కదా. ఆయన దీనస్థితిలో కూడా ఏ తప్పులు చేయలే. తన పరిస్థితి ప్రభావం ఆమెకు తెలుసు. అయినా ఏ తప్పు జోలికి వెళ్ళలే, పాపము జోలికి వెళ్ళలే. యవన స్త్రీగా ఉంది, కానీ పరిశుద్ధంగా జీవించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన జీవితమే జీవించిన జీవితకాలం పరిశుద్ధతో జీవించింది. యవన కాలములో పరిశుద్ధలో జీవించడం చాలా కష్టం. అయినా ఆమె జీవించి సాధించింది. అందుకే దేవుడు ఆమెను ఘనపరిచాడు. ఆమె సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అని నమ్మింది. అని ఇలా ఒక
రక్షకునికి నేను తల్లిగా, ఈ లోకాన్ని రక్షించటానికి, ఈ లోక రక్షకుడుగా ఉద్భవించటానికి నా గర్భంలో శిశువు, ఆయనకు నేను జన్మనివ్వాలా. ఎంత ఉప్పొంగిపో ఆనందించిందో హృదయంలో. దేవాతి దేవునికి మరియమ్మ ఇట్టి గొప్ప కార్యములు చేశాని తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఎంతగానో ఉల్లాసించి ఆనందించింది. నేటి దినాన యవనులలో ఉన్నారా ఇలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి? అంత పాపము, అభాషణాలు ఎక్కువైపోయాయి, పాపం ఎక్కువైపోయింది, డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, తాగుడు ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. నేటి దినం దేవుడు అవకాశం ఇస్తున్నాడు. యోసేపు భార్యను మరియమ్మను చూడు, నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, ఒక యవన స్త్రీగా దేవునిని ఆకర్షించింది. నా పరిస్థితి అంటే ఆలోచన చేయి. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. నువ్వు చనిపోయినా, ఇది జరిగింది ఎప్పుడో 24 years బ్యాక్. నేటి వరకు కూడా స్త్రీ ధన్యురాలే. హల్లెలూయా. నువ్వు నేను చనిపోతాం, ప్రభు పిలుపు అందుకుంటాం. కానీ మనము చేసిన కార్యాలను బట్టి మనము చనిపోయినా నువ్వు నేను చేసే కార్యాలు నిలబడతాయి. ఈరోజు గొప్పవాళ్ళుగా లేరా అనేకులు? ఈ దేశానికి గొప్ప కార్యాలు చేసిన నాయకులు లేరా? వారిని ఆరాధిస్తలేరా? వారిని గణపరుస్తలేరా? అందులో గాంధీజీ కానీ, నెహ్రూ కానీ, అందులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, భగత్ సింగ్ కానీ, ఇలాంటి వారు ఎంతోమంది ఈ దేశం కొరకు కూడా త్యాగము చేసినప్పుడు వారు చరిత్ర పూటలో నిలబడలేదా? అదేవిధంగా మరియమ్మ కూడా చరిత్ర పూటలో నిలబడ్డది. ఎన్ని సంవత్సరాలు గతించిన, 1000 సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఆమె ధన్యురాలైన స్త్రీగా ఆమె కొనియాడబడుతుంది. నువ్వు నేను మన జీవితం ఒక సజీవ సాక్షిగా ఉండాలి. ఆ సజీవ సాక్ష్యం లోకానికి నువ్వు అందజేసినప్పుడు, నువ్వు చనిపోయినా ఆ సాక్ష్యం నిలబడుతుంది. హల్లెలూయా. దేవుని యందు అట్టి సాక్ష్యం ముందుకు వెళ్తుంది. అందుకే గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వరకు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. ఆయన నామం పరిశుద్ధము. ఆయన పరిశుద్ధుడు గనుక, పరిశుద్ధుడైన స్త్రీని ఎన్నుకున్నాడు గనుక, పరిశుద్ధమైన లోకరక్షకుడుగా ఆమె గర్భములో ఉద్భవించటానికి దేవుడు ప్రత్యేకించబడిన స్త్రీగా మరియమ్మను ఎన్నుకున్నాడు. నేటి యువతరమా మెలుకో, నేటి యువతరమా మెలుకో. నువ్వు ధన్యురాలు అయిన స్త్రీగా, నువ్వు ధన్యురాలు అయిన బిడ్డగా దేవుని దృష్టిని ఆకర్షించు. ఆమె ఉన్నది, ఆమె కూడా యవనరాలుగా ఉన్నది, కానీ పరిశుద్ధంగా జీవించింది. ఎక్కడ మోసం చేయాలి, తల్లిదండ్రులు మోసం చేయాలి, లోకం మీద పడి అటు ఇటు తిరగలే. పరిశుద్ధంగా, పవిత్రంగా తల్లిదండ్రులను మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలాగా జీవించింది. నేటి దినాన బిడ్డలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు అవమానపరుస్తున్నారా? తల్లిదండ్రులకు భారంగా ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారా, ఎందుకని నా కడుపులో చెడబుట్టింది అనుకుంటున్నారా? బాధపడుతున్నావా? పశ్చాత్తాపడు. నేటి దినాన పశ్చాత్తాపడాలి. ఎలాంటి ఫెస్టివల్ జరుపుకుంటున్నావు? నీ మారు మనసు కావాలి, పశ్చాత్తాపమైన మనసు కావాలి. అదే నిజమైన క్రిస్మస్. నీలో మార్పు రావాలని, నీతిగా నిజాయితీగా నువ్వు బ్రతకాలని మరి ఒకసారి అవకాశం ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? మానుకో. తల్లిదండ్రులు మోసం చేసే జీవితం మానుకో. దేవుని మోసపరిచే జీవితం మానుకో.
నువ్వు జీవించిన జీవితంలో యథార్థంగా ఉండాలి, భయముతో కూడిన భక్తి ఉండాలి, దేవుని యందు క్రమశిక్షణ ఉండాలి. చెడు మార్గాన్ని విడిచిపెట్టు, చెడు స్నేహితులకు దూరంగా ఉండు, ఆత్మీయ బిడలకు సమీపంగా ఉండు. నీటిన ఎవరున నాటబడినదై ఆకు ఓడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎక్కడ నిలబడితే అక్కడ పచ్చదనం ఉందో దాన్ని నువ్వు గ్రహించు. ఆ ఎవరున నాటబడినదై ఆ సంఘానికి కానీ ఆత్మీయ బిడలకు కానీ నీ యవ్వన కాలం జీవితం అప్పచెప్పు. అప్పుడు నువ్వు స్త్రీలలో నీవు ధన్యురాలు అవుతావు. దేవుడు నీ సాక్ష్యాన్ని గొప్ప సాక్ష్యంగా ఉంచుతాడు. అర్థమవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు భార్య అయిన మరియమ్మ ఆమె విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎలిజబెత్ మాట్లాడింది, గాబ్రియేలుతో మాట్లాడింది. మరియమ్మ దేవునితో నా దీనస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా అని అడిగింది. సర్వశక్తిమంతుడైన దేవునికి నేను తల్లిగా ఉంటానా? ఆ మరియమ్మ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని ఆమె మనసులో ఆనందిస్తూ ఉంది. 5వది, దేవునికి భయపడి దేవుని కనికరము పొందిన స్త్రీగా ఆ స్త్రీ కనబడింది. మరియమ్మ నమ్మింది కాబట్టి అట్టి ఆశీర్వాదానికి వారసురాలయ్యింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హృదయంలో నమ్మింది, దేవుడు నా పట్ల చేసే కార్యాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించింది కాబట్టి ఆ ఆశీర్వాదానికి దేవుని కనికరము కృప పొందింది. చివరిగా యవన బిడ్డ, ఆమె యవన కాలంలో కూడా మరియమ్మ పరిశుద్ధంగా జీవించింది. ఈ జీవితమే నేటి యవన బిడ్డల కొరకై దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుదాం. నిజమైన క్రిస్మస్కు మార్గ యేసుక్రీస్తు ప్రభు తిరిగి వారి యొక్క హృదయంలో జన్మించాలని, వాళ్ళ రోత బ్రతుకును మార్చాలని, చీకటి బ్రతుకును తీసివేయాలని, వెలుగును వారి మీద ప్రకాశింపచేయాలని దేవుని అడుగుదాం. ఓ మరియమ్మ జీవితం ప్రతి యవన బిడ్డకు రావాలని దేవుని అడుగుదాం. ప్రార్థిస్తామా? కళ్ళు మూసుకొని దేవుని అడుగుతాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు. నిజమే, మరియమ్మ ధన్యురాలైన స్త్రీ. ఆమె నేటికి ధ్యానించే స్త్రీగా, ఆమెను గుర్తు చేసుకునే స్త్రీగా, ఆ రోజుల్లోనే ప్రత్యేకించబడిన స్త్రీగా ఆమె పైన నీ పరిశుద్ధాత్మాభిషేకము, ఆమె పైన మీరు వచ్చినందుకు స్తోత్రాలు. కాబట్టి ఆ యవన కాలాన్ని ఎలా కాపాడుకుందో, పాపపు లోకములో కూడా నైనా ఆమె జీవించినప్పుడు తన యవన కాలంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన జీవితం నిన్ను ఆకర్షించింది. తద్వారా లోకరక్షకునికి తల్లిగా అవతరించింది. అట్టి మరియమ్మ జీవితాన్ని నేటి దినాన ఉన్న యవన బిడ్డలకు అందరికీ కూడా ప్రసాదించమని, నిజమైన క్రీస్తుకును హృదయంలోనైనా నిజమైన ఆరాధన చేసే ఆ యొక్క జీసస్కి మేము కూడా సాక్షులం, సజీవమైన సాక్షులం అని తీర్మానం తీసుకునేలాగున్న సహాయం దయచేయండి. వారి జీవితం, వారి బ్రతుకు భయముతో కూడిన భక్తిగా అయా లోకరక్షకునికి సాక్షులుగా జీవించే స్థితిని, మారు మనసు పశ్చాత్తాపము దయచేయమని. యవన బిడ్డలు ద్రాక్షకు రకరకాలైన వాటికి బానిసైపోతూ ఉన్నారు. చెడిపోయిన స్నేహితులతో స్నేహం చేస్తూ ఇంకను వారు చేయప్పుడు కాక వారి కుటుంబాన్ని, సొసైటీని చెడగొడుతున్నారు. ప్రభా, అలాంటి వారిపైన కృప చూపండి. నేటి క్రిస్మస్ మాసాన నీ ఆత్మకార్యాలు అటు వారిపైన జరుగునుగాక. అటు ఎవరి బిడ్డలను నైనా ఆకర్షించండి. అటు ఎవరి బిడ్డలకు నిజమైన క్రిస్మస్ ఎలా జరపాలో రుచి చూపించండి. భక్తిగా, నీతిగా, యథార్థంగా తండ్రిని తల్లిని మోసం చేయకుండా, నమ్మిన దేవుని మోసం చేయకుండా లోకాన్ని నైనా ఏ రీతిగా జయించాలో జయ జీవితము వారికి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ లోకమే భయంకరమైన పాపము లోకము. దీనిలోంచి బయటికి రావాలంటే అంత సులువైంది కాదు అని సెలవిచ్చారు. అయినప్పటికీ ఈ లోకంలో మీరు జీవించి చూపించారు కాబట్టి ఈ లోకము జయించుట ఈజీ అని నేర్పించారు.
అలాంటి జీవితం ప్రతి యవన బిడ్డకు దాయిచ్యమని ఈ క్రిస్మస్ మాసములోనైనా ప్రతి యవనురాలు నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా, వారి యొక్క కుటుంబాన్ని సంతోషపెట్టే బిడ్డలుగా, వారి యొక్క సొసైటీని సంతోషపెట్టే బిడ్డలుగా, వారి స్కూల్లో, కాలేజీలో, నైనా సంఘంలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆనందించే బిడ్డలుగా వారిని దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా ఫలానా బిడ్డలు, ఫలానా వారి కుటుంబ బిడ్డలు, ఫలానాయన బిడ్డ, ఫలానాయన కుమారుడు అయ్యా, వారి ద్వారా తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రఖ్యాత వచ్చినప్పుడు సహాయాన్ని దయచేయండి. తద్వారా ఈ దేశానికి మంచి పేరు యవనుల ద్వారా వచ్చేటప్పుడు సహాయాన్ని దయచేయండి. మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా, గవర్నమెంట్ బట్టి ప్రార్థిస్తున్నాం, దేశాన్ని పరిపాలిస్తున్నాం, దేశ నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాం, జరుగుతున్న యుద్ధాల కొరకై ప్రార్థిస్తున్నాం, తుఫాన్ల కొరకై ప్రార్థిస్తున్నాం, సీజన్లో వచ్చే వ్యాధుల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా రక్షించండి. మా యొక్క రైతు బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. సరిహద్దులో ఉన్న మిలిటరీ వారు, పోలీసు వారు, పారిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారి కొరకై ప్రార్థిస్తాం. డాక్టర్, నర్సు, ఆయిల్ కొరకై, నైనా పేషెంట్స్ కొరకై ప్రార్థిస్తాం. మా యొక్క బేతులు క్రిస్టియన్ లైవ్ ద్వారా ఎందరైతే వర్తమానాన్ని విన్నారో అటు బిడ్డలందరినీ కూడా నా యొక్క రక్త సంబంధం తల్లి యొక్క ఆయా కుటుంబ సభ్యులను, తండ్రి యొక్క కుటుంబ సభ్యులను, మా మంగనూరు వంశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి చేస్తున్న ప్రతి ప్రయాసములోనైనా వృధా కాకుండా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా లైవ్ను తండ్రి అంచెలంచెలుగా విస్తరింపచేయండి. ఆ యొక్క ప్రయాసం వృధా పరచకండి. ఇప్పటి వరకునైనా 1000కు పైన లైవ్ వ్యూస్ వెళ్తున్నాయి. ఇంకను వెళ్ళాలి ప్రభా, ఇంకను వెళ్ళాలి. అనుగ్రహించిన కుమార్తె అల్లుని బట్టి, మనమరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మరి యొక్క గర్భఫలము దయచేయండి. మనమరాలకు మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేయండి. జ్ఞానము దయచేసి నీ సేవలో బహుబలంగా ఓడబట్టకు ఆత్మీయ జ్ఞానము దయచేయండి. పాస్టర్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. తన శరీర బలహీనత నొప్పులతో బాధపడుచుండగా, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న నజరేయుడని యేసునామమున స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని సేవలు బహుబలంగా వాడబట్టు. ఏకేటవరం నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుపరకు వారిని, కుషాగూడెప్పుడు పనిచేసిన తోటి ఆయా ఉద్యోగులను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి 21 తారీఖు నాడు జరగనైన క్రిస్మస్ కార్యాన్ని ప్రభా డిపోలో జరగనే ఉంటుండగా అటు కార్యం నీ నామంలో జరిగించుకొని కేవలం మీరు మాత్రమే మహిమ పొందగలరు. ఏ లోటు లేకుండా అధికారులు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి అటు కార్యం జయకరముగా జరిగించుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాయి. ఎంతమంది దాతలు ముందుకు వచ్చి అటు కార్యక్రమాలైనా వారి యొక్క చేయూతనిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డలను ఎక్కడి కింద భద్రపరచండి. ఇంకా అనేకమైన కార్యాలు చేస్తున్న దీపావళిలో జరుగుతున్న కార్యాల కొరకై అనేకులు ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నారు ప్రభా. అటు బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకంగా పాలించు వారిని కన్నైన వారి జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినము, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతూ స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగా ప్రార్థిస్తున్నాం. బట్టి విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆత్మకార్యాలు కుమారుని పట్ల జరిగింది. నీ జీవితం ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చండి. శ్యామ్ బట్టి మంచి ఆరోగ్య బలము శక్తిని దాయించి వెస్లీ మామను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి అయా. ఈ రీతిగా బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యము దాయించమని ప్రార్థిస్తాను. నా యొక్క రక్త సంబంధులందరినీ, స్నేహితులను, క్లాస్మేట్స్, బంధుమిత్రులను ప్రతి ఒక్కరి విడవకనైనా నీ కృపలో ఆదరించమని ప్రార్థిస్తాను. ప్రత్యేకంగా లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోకమందున నీ నామం పరిశుద్ధపరచుకున్నాను. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయండి. మమ్మను శోధనలో తేకాకిడు తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు సదాకాలము తోడైనడై ఉండునుగాక. పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా పంపుము చేత పతిత పవన పంపుము దయా చేత పతిత పవన పంపుము నీ ప్రేమ ఈ ముక్తి కనుమా పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. హల్లెలూయా.